ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సెకండ్ ఫేజు ఓటింగ్ అనేది మార్నింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. 8 మండలాల్లో 162 గ్రామాల లోపల కూడా రెండో ఫేజ్లో భాగంగా ఎలక్షన్ జరుగుతుంది. సో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ లోపల ప్రీవియస్ ఎలక్షన్ కంటే కొంత 2-3% ఇంప్రూవ్ అయింది. ఈరోజు సండే కావడంతో ఇంకా కొంత ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది. సో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. 1 o'clock వరకు ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. 1 o'clockకి పూర్తి లైన్లో నిలబడ్డ వాళ్ళందరికీ కూడా మనము ఓటు హక్కు కల్పించుకునే అవకాశం ఇస్తున్నాము. సో 2 o'clock నుండి అన్ని గ్రామాల లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా కంటిన్యూ చేసి సెకండ్ ఫేజ్ ఈరోజు పీస్ఫుల్గా కంక్లూడ్ చేస్తాం. కొన్ని చోట్ల ఫస్ట్ ఫేజ్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. కారణం ఏంటి అసలు? సో మనకి ఎక్కువ వార్డ్స్ ఉన్న దగ్గర కౌంటింగ్ మండల్ హెడ్ క్వార్టర్స్ కానీ మేజర్ గ్రామ పంచాయతీ కానీ కొంత లేట్ అయింది ఫస్ట్ ఫేజ్ లోపల. ఫస్ట్ ఫేజ్లోనే మేము ఆల్రెడీ ఒకసారి 3 కానీ 4 కానీ కౌంటింగ్ స్టార్ట్ చేసి క్విక్గా చేసే ప్రయత్నం చేసాం. బట్ స్టిల్ కొన్ని డిలే అయినాయి. ఈసారి కూడా ఉన్న ప్రెమిసెస్ లోపల అతిపెద్ద హాల్ని కౌంటింగ్ హాల్గా చూజ్ చేసుకొని ఎక్కువ వార్డ్స్ ఒకేసారి కౌంటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ వార్డ్స్ అయిన తర్వాత సర్పంచ్ మాత్రం ప్యారలల్గా వేయలేము, కంటిన్యూస్గా వేయాల్సి ఉంటుంది. పెద్ద గ్రామ పంచాయతీల లోపల సర్పంచ్కి ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత డిలే అవుతుంది. బట్ డిలే అయినా సరే మనము అన్ని మెజర్స్ తీసుకొని సెక్యూరిటీ కానీ పవర్ సప్లై కానీ అన్నీ తీసుకొని పీస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేస్తాం.